జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 2వ శ్లోకము. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను చెప్పబోయేటటువంటి ఈ సత్వరజస్తమో గుణములను గురించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే నేను చెప్పబోయేటటువంటి ఆ జ్ఞానమును ఆచరిస్తారో వారు జనన మరణ చక్రములో నుండి విముక్తులవుతారు. అర్జునా, ఇక సృష్టికాలములో వారు పుట్టరు, ప్రళయకాలములో వారు సంహరింపబడరు, వారు నా అంతటి వారు అవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మనము ఉన్నటువంటి శరీరాలలో సహజముగా ఉండే సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా జనన మరణ చక్రములో నుండి విముక్తులమై సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి అంతటి వారము అవడానికి కావలసిన జ్ఞానోపదేశాన్ని భగవానుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చేయబోయేటటువంటి జ్ఞానోపదేశాన్ని శ్రద్ధగా వినడానికి సిద్ధపడుతూ, మన శరీరాలు ప్రకృతిమయము కనుక సత్వరజస్తమో గుణములు శరీరాలలో సహజం కనుక ఆ సహజమైన సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా ఉండే ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి అంతటి వారము అవడానికి సిద్ధపడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధము 263వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో తన మిత్రులతో బృందావనములోని గోవర్ధన పర్వతము దగ్గర ఉన్నటువంటి యమునా నదీ తీరములో గోవులను మేపుతూ ఆనందముగా విహరిస్తూ ఉన్నాడు. అట్లా విహరిస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు తన అన్న బలదేవునితో సహా కలిసి క్వచిత్ గాయతి గాయత్సు, తుమ్మెదలను అనుకరిస్తూ గానం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. క్వచిత్ క్వచిత్ సవల్గు కూజంతం అనుకూజతి కోకిలం, ఒకచోట మత్తాళియూధంబు జుమ్మని మోయంగ జుమ్మని మోయుచుండున్. శ్రీకృష్ణ భగవానుడు విహరిస్తూ ఒకచోట తుమ్మెదలు జుంజుమ్మని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటితో ఝుంకారం చేస్తూ ఉన్నాడు. ఒకచోట కలహంసలు క్రీంకారాలు చేస్తూ ఉంటే తాను కూడా క్రీంకారము చేస్తూ ఉన్నాడు. ఇంకొక చోట నెమళ్ళు నాట్యము చేస్తూ ఉంటే తాను కూడా హస్తాబ్జములు త్రిప్పి
విప్పి ఆడదొడగు అభినృత్యతి నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్. నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క తామర పూల వంటి అందమైనటువంటి సున్నితమైనటువంటి చేతులను త్రిప్పుతూ నాట్యం చేస్తూ ఉన్నాడు. వేరొక చోట ఏనుగుల గుంపు మెల్లిగా మెల్లిగా నడుస్తూ ఉంటే తాను కూడా వాటిలాగానే మెల్లమెల్లగా నడుస్తూ మిత్రులందరినీ నవ్విస్తూ ఉన్నాడు. పక్షులు కూస్తూ ఉంటే తాను రెట్టింపు గొంతుతో కూతలు పెడుతూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే వాటితో పాటు దూకుతూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. పరుగులు తీస్తూ ఉన్నాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 2వ శ్లోకము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.